పార్లమెంట్లో కుటుంబాల హవా పార్లమెంట్లో ఏదైతే ఉందో పార్లమెంట్లో సంబంధించి కుటుంబాల హవా ఏదైతే కొనసాగుతుంది పార్లమెంట్లో కుటుంబాల హవా కూడా కొనసాగుతుంది ఎప్పటి నుంచి అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూసినాం. ప్రధాన వార్తకు సంబంధించి ఎవరున్నారు, ఏ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు వచ్చినా ఇంకా పార్లమెంట్లో ఎవరున్నారు నేపథ్యం. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి 14 మంది ప్రాతినిధ్యం, డిఎంకే ఎన్సీపీ జీడీఎస్ పార్టీల నుంచి కూడా యాదవ్లు సింధియాల సైతం కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి పరిస్థితి, పార్లమెంట్లో కూడా వీళ్ళు పరిపాలించేటువంటి నేపథ్యం. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ గురువారం పార్లమెంట్లో అడుగుపెట్టారు. తద్వారా నెహ్రూ గాంధీ కుటుంబం నుండి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన 14వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుండి లోక్సభకు ఎన్నికైన 14వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్లోని పార్లమెంటు ప్రమాణ స్వీకారం ఏదైతే ఎన్నికైన సందర్భంగా ప్రియాంక సోదరుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం వదులుకోవడం, అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక గెలుపొందడం తెలిసింది. ప్రియాంక ఎన్నికతో ప్రస్తుతం నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సోనియా, రాహుల్, ప్రియాంక పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నెహ్రూ కుటుంబం కానీ గాంధీ కుటుంబం నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ముగ్గురు, తల్లి, కొడుకు, కుమార్తె, ఈ ముగ్గురు కూడా పార్లమెంట్లో కొనసాగేటువంటి నేపథ్యం. ఇప్పటికీ 14వ వ్యక్తిగా రికార్డు కూడా సృష్టించిన నేపథ్యం ఉంది. పార్లమెంట్లో 14వ వ్యక్తిగా 14వ పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు వీరే. రాహుల్, ప్రియాంక తల్లి సోనియా గాంధీ లోక్సభకు 6 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆమె 5 సార్లు రాయబరేలీ నుండి ఒకేసారి ఆమెది నుండి ఎన్నికయ్యారు. ఇక రాహుల్ గాంధీ 5 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన గతంలో ఒకసారి వయనాడ్ నుండి 3 సార్లు ఆమెది నుండి విజయం సాధించగా అప్పుడు రాయబరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన ఇతర నేతలు జవహర్లాల్ నెహ్రూ, విజయలక్ష్మి పండిట్, ఉమా నెహ్రూ, ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, శ్యామ్ కుమారి నెహ్రూ, అరుణ్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఉన్నారు. మరో 2 గాంధీలు కూడా ఎంపీలుగా ఎన్నికైనప్పటికీ వారు బీజేపీ పక్షాన గెలుపొందారు. మేనకా గాంధీ, వరుణ్ గాంధీ బీజేపీ అభ్యర్థిగా గెలుపొంది లోక్సభ సభ్యులైన నేపథ్యం. నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. నెహ్రూ కుటుంబ సభ్యులు ఎవరున్నారు, నిజంగా గాంధీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటు నుంచి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తున్నారు అనేటువంటిది ప్రధాన వార్త కూడా జయబిందన పత్రికలో రాసిన ప్రధాన వార్త కూడా ఉంది. కాంగ్రెస్ డిఎంకే నుండి కూడా నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వారే కాకుండా ఇతర కుటుంబాలకు చెందిన సభ్యులు కూడా ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం రాజ్యసభలో, ఆయన కుమారుడు కార్తి చిదంబరం లోక్సభలో సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుటుంబం నుండి ఆయన సోదరి కనిమోజీ బంధువు అయిన దయానిధి మారన్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరన్ తండ్రి మురసాలి మరన్ డిఎంకే వేసినప్పుడు కరుణానిధి మేనల్లుడే. చట్టసభలో యాదవ్ నేతలు, ఇక యాదవ్ కుటుంబం నుండి చాలా మంది పార్లమెంట్ సభ్యులు అయ్యారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్తో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, సోదరుడు కుమారుడు ధర్మేంద్ర యాదవ్, ఆదిత్య యాదవ్ లోక్సభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ములాయం సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభకు, ఆయన కుమారుడు అక్షర్ యాదవ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీహార్ నుండి రాజేష్ రంజాన్ అలియాస్ పుష్ప యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందగా ఆయన భార్య రంజిత్ రంజన్ రాజ్యసభ సభ్యులుగా, ఆమె కాంగ్రెస్ పార్టీ చర్చగా నుండి ఎగువ సభ కూడా నామినేట్ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది చట్టసభలో యాదవులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు ఎవరున్న నేపథ్యం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ డిఎంకే ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఎవరు వస్తున్న నేపథ్యం కూడా ఉంది. శరద్ దేవగౌడ్ కుటుంబాల నుండి కూడా మహారాష్ట్ర విషయానికి వస్తే ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కుటుంబానికి చెందిన 3 సభ్యులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శరద్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ఆయన కుమార్తె సుప్రియా సూలే లోక్సభ ఎంపీ, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యులు. కర్ణాటకలో గౌడ కుటుంబానికి చెందిన 2 సభ్యులు చట్టసభలో ఉన్నారు. మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత హెచ్డి దేవగౌడ్ రాజ్యసభ సభ్యుడు కాగా, ఆయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం లోక్సభ సభ్యుడు, ఆయన కేంద్ర మంత్రి కూడా వ్యవహరిస్తున్న నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది పార్లమెంట్లో కుటుంబాల హవా ఎవరున్నా, ఏ కుటుంబాలు పరిపాలిస్తున్నారు, పార్లమెంట్లో ఒక అత్యున్నతమైనటువంటి స్థానం పార్లమెంటు ఈ దేశానికి తలమానికమైనటువంటిది. పార్లమెంట్లో కానీ రాజ్యసభ అనేటువంటి ఈ 2 స్థానాలు, రాజ్యసభ నుంచి నామినేట్ చేసిన పదవులు ఉంటాయి, కానీ పార్లమెంట్ నుంచి అయితే ఎన్నుకోబడినటువంటి ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఆ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, తరతరాలుగా ఉన్నటువంటి నేపథ్యం. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు.
పార్లమెంటు స్థానంలో గెలుపొందినటువంటి వ్యక్తులు గాంధీ కుటుంబం కానీ, నెహ్రూ కుటుంబం కానీ, అక్కడ ఉన్నటువంటి యాదవ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా సుమారుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది జై హింద్ దినపత్రికలో ప్రధాన వార్తకు సంబంధించిన ప్రధాన వార్త.